హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి వాస్తు గురించి. చాలామంది ఏంటంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళు వాస్తుని ఎక్కువ నమ్మడం జరుగుతుంది. యాక్చువల్గా వాస్తు నమ్మడానికంటే సైన్స్ని ఫాలో అవుతే మనం బెటర్గా ఇల్లు కట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ టెంపుల్స్ కానీ మస్జిద్ ఎక్కడైనా సరే సైన్స్ని బేస్ చేసుకొనే ఈ వాస్తు అనేది ఫాలో అవ్వడం జరిగింది. మనం సైన్స్లో చూసుకుంటే మనకి కొన్ని 5 ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి. మనకి ఎర్త్ అండ్ ఇంకోటి వాటర్, ఫైర్ అనేసి ఇలా మనకు 5 ఉంటాయి ఎలిమెంట్స్. సో దాన్ని బేస్ చేసుకొనే మన టెంపుల్స్ కానీ చర్చెస్, మస్జిద్ ఇవన్నీ కట్టడం జరుగుతుంది. మనము ఎందుకు ప్లెజెంట్గా ఫీల్ అవుతాం? మనము ఏదైతే స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్తామో అక్కడ మాత్రమే మనం ప్లెజెంట్గా ఫీల్ అవుతాం. అదే ఇంటి దగ్గర ఆ ఫీలింగ్ అయితే రాదు. అందుకే చాలామంది మామూలుగా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా అంటారు, స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళిన తర్వాత అబ్బా ఇవాళ చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఒక ప్లెజెంట్ వెదర్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్క స్పిరిచువల్ ప్లేసెస్లో ఈ సైన్స్ని బేస్ చేసుకొనే ఏమంటారు, అక్కడ ఒక ప్లెజెంట్ వాతావరణం కలిగేలాగా అక్కడ ఏదైనా సరే సరౌండింగ్స్ కానీ అక్కడ ప్లేసెస్ డిజైనింగ్ కానీ గుళ్ళు కట్టడం విధానం ఇవన్నీ సైన్స్ని బేస్ చేసుకొని కడతారు. అసలు వాస్తు అనేది ఏం లేదు, ఓన్లీ సైన్స్ని ఇల్లు కట్టేటప్పుడు కొన్ని ప్రాపర్గా ఫాలో అవుతే సరిపోతుంది. ఏంటిదంటే అది ప్రాపర్గా మన రూమ్లోకి సన్లైట్ రావడం, మన ప్రతి ఒక్క ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉంటాయి అన్ని రూమ్స్కి సన్లైట్ వచ్చేలాగా అలా కొన్ని విండోస్ ఓపెన్ అంటే సన్లైట్ వచ్చే విధానంగా ఓకే ఆ డైరెక్షన్లో మనకు ప్లాన్ చేసుకోవడం. నెక్స్ట్ ఏంటంటే వెంటిలేషన్, నెక్స్ట్ డ్రైన్ సిస్టమ్. డ్రైనేజ్ సరిగా లేదనుకో, సో మనకి డ్రైనేజ్ సరిగా లేదని అంటే వాటర్ అనేది మనం ఏవైతే వేస్టేజ్ మనం యూజ్ చేసిన వాటర్ అనేది బయటికి వెళ్ళవు. సో దాని ద్వారా మనకి మస్కిటోస్ కానీ ఇంకేమన్నా బ్యాడ్ స్మెల్ రావడం అలాంటివి జరుగుతాయి. సో మన హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని మనము ఇల్లు అనేది కట్టుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది కిచెన్ ఒకటే సైడ్ ఉండాలి, వెస్ట్ ఈస్ట్ సౌత్ ఇలా ఉండాలి అని చెప్పేసి వాస్తు ప్రకారం చూస్తారు. అలా కాదు, ప్రతి మెయిన్ ముఖ్యంగా కిచెన్ వచ్చేసి వెంటిలేషన్ బాగా ఉండాలి. ఎందుకంటే మనం గ్యాస్ వాడతాం కాబట్టి సో ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఉండడానికి. సో సిలిండర్ అనేది బయట పెట్టి దానికి సిలిండర్ నుంచి రెగ్యులేటర్ బయట నుంచి ఒక కాపర్ లైన్ వేసుకొని లోపలికి ఒకవేళ ఏమైనా లీకేజెస్ ఉన్నా అన్సేఫ్గా ఉన్నా మనకు సేఫ్గా ఉంటుంది అన్నమాట. సిలిండర్ బయట పెట్టి యూజ్ చేయడం వల్ల ఓపెన్ ఏరియాలో లైక్ కారిడార్స్లో అలా. అండ్ టెంపరేచర్స్కి వచ్చేసి రూమ్లో మంచి టెంపరేచర్ కూల్గా మెయింటైన్ అవ్వాలి అంటే మనకి అప్పర్ బీమ్ అనేది మనకి హైట్లో ఉండాలి. మోర్ దెన్ యావరేజ్గా 9 to 10 feet అలా ఉంటుంది. ఏముంది ఒక 1 feet 2 feet ఎక్కువ కట్టుకుంటే సరిపోతాయి ముందుగా ప్రీ ప్లాన్డ్గా. సో ఇవన్నీ బేస్ చేసుకొని మనము ఒక బయట మనకు ఆర్కిటెక్చర్స్ కూడా దొరుకుతారు. సో వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అవుతే వాళ్ళు ఒక ప్లాన్ వేసి ఇస్తారు. మీకు ఏ విధంగా కావాలి అనేసి ముందే వాళ్ళకి చెప్పారనుకో, సో దాన్ని బట్టి మీకు ప్లాన్ అనేది ఇస్తారు. కమింగ్ టు వైబ్, మనకి ఇంట్లో ఉంటే మనకు లైక్ టెంపుల్స్కి వెళ్ళిన వైబ్ అనేది ఉండదు మనకు. టెంపుల్లో వచ్చిన వైబ్ ఇంట్లో ఉండదు. బట్ ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు, టెంపుల్లో కూడా దేవుడు ఉంటాడు. సో మనం ఇంట్లో పూజ చేస్తాము ప్లస్ బయట కూడా పూజ చేస్తాము. కానీ మనకు ఎక్కువ మంచి మంచి ఫీల్ వచ్చేదంటే టెంపుల్స్, బయట మస్జిద్ అండ్ చర్చెస్ ప్లేసెస్లలోనే స్పిరిచువల్ ప్లేసెస్లో. సో నేను ఏమంటా అంటే మొత్తం ఫైనల్గా మన ఇల్లు అనేది ఒక టెంపుల్ దేవాలయాలతో పోలుస్తారు, స్పిరిచువల్ ప్లేసెస్తో పోలుస్తారు కాబట్టి సో మన ఇల్లు అనేది కొంచెం
ఇలా సైన్స్‌కి సంబంధించి ఎలిమెంట్స్‌తో మనం కొంచెం రిలేటెడ్‌గా కట్టుకుంటే సేఫ్టీ అండ్ ఈ ఎలిమెంట్స్‌కి రిలేటెడ్‌గా కట్టుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.